హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మా ఇంటి పెరట్లో మొత్తం ఎన్ని రకాల కూరగాయలు అయినా వేసాము అవన్నీ కూడా క్రాప్కి వచ్చిన కూరగాయలన్నీ కూడా మీకు వీడియోలు వరుసనే చూపిస్తాను. ఏమేమి పంటలు అనేవి క్రాప్కి వచ్చినాయి అనేది ఈ వీడియోలో మొత్తం వరుసనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఒక మోటివ్ అనేది ఉంటుంది, మోటివేషను. ఇదే విధంగా ఈ మొత్తం నేను వేసిన పంటలు ఏ పంటలు సక్సెస్ అయినా ఆ పంటలన్నీ కూడా మీకు వరుసనే చూపించిన తర్వాత నాకున్న మోటివేషను, అలాగే నాకున్న నేను అనుకున్నవన్నీ కూడా నేనుకున్న ప్రతి దాంట్లో కూడా నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఈ వీడియోలో నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చెప్తాను మీకు. లెట్స్ వాచ్ ఇట్. చుక్కకూర, పాలకూర, వంకాయ, బెండకాయలు, అమృతపాణి అరటికాయలు, జామ చెట్టు, టమాటో తోట, ఇవన్నీ కూడా మా ఇంటి పెరట్లో వేసినవి ఫ్రెండ్స్, బయట ఎక్కడో కాదు, మొత్తం కూడా మా ఇంటి పెరట్లోవి. నాటు తోటకూర, ఇది కొత్తిమీర, తోటకూర, ఇది కొంచెం ఎదిగిన తోటకూర అనమాట. ఇది కటింగ్ క్రాప్ రెడీగా ఉంది. నెక్స్ట్ ఈ పందిరి మీద చిక్కుడుకాయ, బీన్స్, గోంగూర, లాస్ట్ బీరకాయ. బీరకాయ అయిపోయింది ఫ్రెండ్స్, బీరకాయ క్రాప్ అయిపోయింది, మొక్కలు కూడా నిండిపోతున్నాయి ఇక. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా సక్సెస్కి, నా మోటివేషన్కి రీజన్ ఏంటని చెప్తాను కదా. ఈరోజు మీకు దాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇదే బైబిల్, పరిశుద్ధ గ్రంథం. నా సక్సెస్కి, నా మోటివేషన్కి ఇదే ఫ్రెండ్స్ కారణం. ఫస్ట్లో దీంట్లో కొత్త నిబంధన మొత్తం చదివేశాను ఒకసారి. చదివిన తర్వాత ఇందులో నన్ను ఇన్స్పిరేషన్ చేసిన మాట ఏంటంటే, ఇంతమంది అనుకునేవాడిని నేనేం పాపం చేయలేదు కదా, నేనేం తప్పులు చేయలేదు కదా, నాకెందుకు ఈ బైబిల్ అని అనుకునేవాడిని. పాపులకే కదా దేవుడు కావాల్సింది, యేసుక్రీస్తు అనుకునేవాడిని నేను చదవక ముందర. కానీ ఒక మాట ఏమని ఉండదంటే, నేను ఎవరితో ఏ తప్పు చేయలేదు కదా, ఏం చేయలేదు కదా అనుకుంటా ఉండేవాడిని. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, ఎవడైనా ఒక స్త్రీని మొహం చూపుతూ చూసిన ఆ క్షణం అందే ఆమెతో వ్యభిచరించున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇక ఒక్క మాటతోటి నేను సిన్నర్, నేను ఒక పాపిని నేను గుర్తించి అప్పుడే ఆ క్షణం నుండి నా పాపాలను క్షమించమని, కానీ నేను మాట్లాడిన వ్యర్థమైన మాటలను బట్టి కానీ అప్పటి నుంచి కూడా బూతులు మాట్లాడడం కానీ మొత్తం క్లోజ్ చేసేసి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా జీవించాడో ఈ భూమి మీదకి వచ్చి, అలాగే ఆయన అనుసరించి నేను కూడా అదేవిధంగా జీవించాలని ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఈ మహిమైన మళ్ళీ కొన్ని ఒడిదుడుకులు జరిగినాయి ఫ్రెండ్స్. మళ్ళీ దేవుడు దూరం అవుతూ మళ్ళీ ఆయన ప్రేమను బట్టి మళ్ళీ ఆయన దగ్గర రావడం. ఇప్పుడైతే నేను ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతున్నాను. నా సక్సెస్కి, నా బలానికి, నా మోటివేషన్కి, నేను మాట్లాడుతున్న మాటలకు కానీ కారణం బైబిల్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, దేవుని యందు ఆనందిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంత ముందర నేను ఈ క్రైస్తవ్యంలో రాకముందల ఏంటంటే, చనిపోయిన తర్వాత జీవితం గురించి ఇంత ముందర అని దీని విషయం గురించి హిందూ మతం చెప్తుంది, క్రైస్తవ్యం చెప్తుంది. కానీ ఏంటంటే, చనిపోయిన తర్వాత హిందూ గ్రంథాల్లో ఎంతమంది చిన్నప్పుడు మనం హిందూ గ్రంథాలు ఏం కూడా చదవలేదు అసలు. మనకు తెలిసింది పెద్దవాళ్ళు చెప్పిన మాటలను బట్టి, ఇంకా ఇతర సినిమాలు చూసిన సినిమాల్లో దేవుని సినిమాలు ఉంటాయి కదా, వాటిని చూసిన ఆ నాలెడ్జ్ ఏంటంటే మనిషి 7 జన్మలు ఉంటాయి అని, ఇంకోటి ఏంటంటే లెక్కలేనన్ని జన్మలు ఉంటాయని, అంటే లక్షల్లో జన్మలు ఉంటాయని, అంటే చీమగానో లేకపోతే చెట్టుగానో పురుగుగానో దేనిలాగా పుడతానే ఉంటామని. ఇంకోటి ఏంటంటే ఒక సినిమాలో చూశాను, యమదొంగ ఉంది కదా, ఎన్టీఆర్ సినిమా. ఆ సినిమాలో ఏంటంటే నరకం ప్రస్తావన వచ్చేప్పటికి మంచి వాళ్ళకేమో నరకం ఉంటుంది, అంటే నూనెలో సలసల మరుతున్న నూనెలో ఏ పారదొప్పుతారో. ఇంకోటి ఏంటి పనికి మళ్ళీ పనులు, దిక్కుమల్ని బతికంతా బతికిన వాళ్ళకి, భూమి మీద చండాలంగా బతికిన వాళ్ళందరికీ కూడా యమలోకంలో స్వర్గం, అంతే సుఖభోగాలు అనుభవించే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఆ సినిమాలో చూపించారు. నేను దాన్ని నమ్మేవాడిని. ఇంకా ఆ రకంగా అనేక రకాలైన అపోహల్లో ఉండేవాడు అనమాట, స్వర్గం నుంచి పరలోకం నుంచి. కానీ క్రైస్తవ్యంలో అలా కాదు ఫ్రెండ్స్. మనకున్నది ఒకటే జన్మ, ఒకటే బ్రతుకు. ఈ బ్రతుకులో మనం మంచి పనులు చేస్తే మంచి పనులను బట్టి దేవుడు మనం మంచి ఫలాన్ని ఇస్తాడు. పనికిమాలిన పనులు,
చెడ్డ పనులు చేస్తే, పనికిమాలిన పనులు చెడ్డ పనులు అంటే వేరే వేరే ఏం కాదు ఫ్రెండ్స్. మన పొరుగు వారికి మనం ఏదన్నా హాని చేస్తే అదే పనికిమాలిన పని, అదే చెడ్డ పని. వాడిని ప్రేమించలేనప్పుడే మనం వాడిని తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన మన పొరుగు వారిని ఎవరైనా ద్వేషించడం అదే పెద్ద పాపం. ఎందుకంటే సమస్త మనుషుల్ని చేసింది ఒక్క దేవుడే. ఆ దేవుణ్ణి బట్టి, ఆ దేవుని సృష్టిని మనం తిట్టకూడదు. ఆ దేవుని సృష్టిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. అలాగే సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలి, ప్రేమించాలి. అంతేగాని సృష్టిని ప్రేమించాలని చెప్పేసి సృష్టిని ఆరాధించకూడదు. దాన్ని తీవ్రంగా దేవుడిని వ్యతిరేకించడం జరిగింది, దేవుడు ఖండించడం జరిగింది. సృష్టిని దేన్ని కూడా ఆరాధించకూడదని ఆజ్ఞ కూడా ఇవ్వడం జరిగింది. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుని యందు ఆనందించు ఈ జీవితానికి ఎలా ముగించాలని నా కోరిక. నేను నమ్మిన నా దేవుని బట్టి నేను పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలను ఫ్రెండ్స్. నాకు ప్రశాంతత, నాకు పీస్ ఆఫ్ మైండ్ నా దేవుని వల్ల నాకు వస్తుందని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.